శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఒకసారి శేషపాన్పు పైన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మహాలక్ష్మీదేవి అడుగుతోంది, స్వామి, కలియుగంలో పాపాలు ఎక్కువగా పెరిగిపోయాయి. చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ మోసాలను చేస్తూ దొంగతనాలను దోపిడీలను చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. ఎవరైతే దొంగతనాలు పాపాలు మోసాలు చేస్తూ ఉన్నారో ఆ ధనాన్ని ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తినడానికి అదే ధనాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ పాప ఫలము అనేది ఆ కుటుంబం మొత్తము కూడా అనుభవిస్తుందా, లేదా ఎవరైతే పాపాలను చేస్తూ ఉన్నారో వారు మాత్రమే అనుభవిస్తారా? ఈ పాపాలను పంచుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలను చెప్పమని శ్రీ మహాలక్ష్మీదేవి అడిగేసరికి నారాయణుడు అంటున్నాడు, దేవి, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను నీకు ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను నువ్వు ధ్యాస పెట్టి వినమని చెప్పారు. అప్పుడు లక్ష్మీదేవి చెప్తోంది, స్వామి, మీరు కథను ప్రారంభించండి, నేను కథని ధ్యాస పెట్టి వింటాను అని చెప్పేసరికి నారాయణుడు కథ చెప్పడం ప్రారంభించారు. ఒక ఊరిలో మన్నుదొర అనే దొంగ తన కుటుంబంతో పాటు జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. అడవి మార్గంలో వెళ్లే వారిని అడ్డగించి దోచుకోవడమే తన వృత్తి. దొంగిలించే సమయంలో ఎదురు తిరిగిన వాళ్ల ప్రాణాలను తీయడానికి కూడా మల్లన్న వెనకాడేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు అతని భార్య వరాలమ్మ భర్తతో చెప్తోంది, ఏంటి ఇంకా బయలుదేరలేదా? నువ్వు త్వరగా వెళ్ళు, బాటసార్లు వచ్చే సమయమైంది. మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే ఎవ్వరూ రారు. ఇప్పటికే నువ్వు దొంగతనాలకు వెళ్ళి 3 రోజులు అయిపోతుంది అని అడిగేసరికి ఆమె భర్త చెప్తున్నాడు, ఏంటి దొంగతనం అంటే ఏమన్నా ఆషామాషి అనుకుంటున్నావా? మనము తొందరపల్లి వెళ్ళకూడదు. ఇదివరకు మనం దొంగతనం చేసిన విషయాలు జనాలకు తెలిసిపోయినట్లయితే జనాలు అటుగా రావడానికి భయపడి జాగ్రత్త పడతారు. కొంత సమయాన్ని తీసుకుని జనాలు ఈ సంఘటనలను అన్నీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడే ఆ దారిలోనికి వస్తారు. అదును చూసుకుని దొంగతనం చెయ్యాలి. అయినా నేను ఈరోజు వెళతానని చెప్పాను కదా, ముందు నాకు ఏదైనా తినడానికి పెట్టు అని చెప్పేసరికి భార్య చెప్తోంది, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నువ్వు బయలుదేరు, ఈ భోజనం తీసుకుని బయలుదేరు అని చెప్పేసరికి మల్లన్న భార్యను ఎదురు రమ్మని అడుగుతాడు. భార్య అంటోంది, నేను ఎదురొస్తేనే కదా నీకు మంచిగా కలిసి వస్తుంది, నువ్వు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావు అని చెప్పి భార్య అడుగుతోంది, నాకు ఈసారి చంద్రహారాలు కావాలి, ఎప్పటి నుండో అడుగుతున్నాను, ఈసారైనా తీసుకుని రమ్మని ఆమె భర్తను అడుగుతుంది. అప్పుడు మల్లన్న అంటున్నాడు, నేను ఏమైనా అక్కడ తయారు చేస్తున్నాను ఏమిటి చంద్రహారాలు తీసుకుని రావడానికి? చంద్రహారాలు వేసుకుని వచ్చేవారు కనపడనక్కర్లేదా ఏమిటి? ఈ విధంగా మల్లన్న రోజు దొంగతనాలు చేయడానికి బయలుదేరి చెట్టు దగ్గర దారి కాచి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇంతలో ఒక మేనమామ మేనల్లుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. మావయ్య, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, చాలా ధనాన్ని తీసుకుని వెళుతున్నావు, నువ్వు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది, నువ్వు త్వరగా బయలుదేరి సాయంత్రం అయ్యేలోపే ఊరి చేరుకోవాలి, అసలే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయట అని చెప్పేసరికి మేనమామ అంటున్నాడు, నాకు భయమేముంది, ఎప్పుడు వెళ్లే దారే కదా, నేను జాగ్రత్తగా వెళతానులే అని చెప్పేసరికి మేనల్లుడు అంటున్నాడు, 3 రోజుల క్రితమే సీతమ్మ దార వెళ్లే దారిలో దొంగతనం జరిగిందట, సరేలే జాగ్రత్తగా వెళ్ళి రమ్మని మేనమామతో చెప్పాడు. అలా బయలుదేరిన మేనమామ అడవి మార్గం గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రాజయ్య అడవిలో మెల్లిమెల్లిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. మల్లన్న రాజయ్యని దారిలోనే అడ్డుకున్నాడు. నీ దగ్గర ఉన్న ధనాన్ని, విలువైన వస్తువులను నాకు ఇవ్వు, లేదంటే నీ ప్రాణాల మీద ఆశను వదులుకోమని చెప్పాడు. ఎంతలో రాజయ్య అంటున్నాడు, బాబు, నేను పేదవాడిని, నా దగ్గర ఏముంటుంది అనేసరికి మల్లన్న అంటున్నాడు, ఏమిటి నీ దగ్గర ఏమీ లేదా అనేసరికి రాజయ్య అంటున్నాడు, అవును బాబు, దారిలో తినడానికి కొంచెం ఆహారాన్ని తీసుకుని వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు మల్లయ్య అంటున్నాడు, అది సరే గాని నీ బొడ్డులో దాచిన సంచి గురించి చెప్పమని అడిగాడు.
నీ దగ్గర ఉన్న భోజనం ఎవరికి కావాలి? నాకు కావలసింది డబ్బు. అప్పుడు రాజన్న అంటున్నాడు, నా దగ్గర డబ్బు ఏమీ లేదు అని చెప్పేసరికి, నువ్వు మర్యాదగా చెప్తే ఎందుకు ఇస్తావు అని చెప్పి రాజయ్య దగ్గర ఉన్న డబ్బులను మల్లయ్య లాక్కున్నాడు. మల్లయ్య అంటున్నాడు, ఏమీ లేదన్నావు కదా, ఎంత డబ్బు తీసుకుని వెళుతున్నావు అని అడిగేసరికి రాజయ్య అంటున్నాడు, పేదవాడిని బాబు, వదిలేయి. నా కూతురి వివాహం కోసము పక్క ఊరి నుండి డబ్బుని అప్పుగా తెచ్చుకుంటున్నాను బాబు. నేను చెప్పేది వినండి. మీరు ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయినట్లయితే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. దయచేసి నన్ను వదిలిపెట్టు అని అడిగేసరికి మల్లన్న అంటున్నాడు, మళ్ళీ ఇంకో అబద్ధాన్ని ఆడుతున్నావా? నీ కూతురు పెళ్ళంటే నేనేమన్నా కరిగిపోయి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? అవన్నీ నా దగ్గర కుదరవు అని అన్నాడు మల్లన్న. మళ్ళీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళతావా లేదా నా కత్తికి పని చెప్పమంటావా అని అడిగేసరికి రాజయ్య మల్లన్నను చాలా బ్రతిమిలాడాడు ధనాన్ని తిరిగి ఇవ్వమని. లేదంటే మా కుటుంబం వీధుల పాలవుతుంది అని చెప్పాడు. మల్లన్న అంటున్నాడు, నువ్వు మాటలు వినేటట్టుగా లేవు, కత్తితోనే నీకు సమాధానాన్ని చెప్పాలి అని చెప్పి కత్తిని తీసుకుని బెదిరించడం ప్రారంభించాడు. ఇక భయపడిన రాజయ్య డబ్బుల మూటను వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మల్లన్న ఇంటికి వచ్చేసరికి మల్లన్న తండ్రి అంటున్నాడు, ఈ రోజు అడవికి వెళ్ళినట్లుగా ఉన్నావే, బాగానే తెచ్చినట్టుగా ఉన్నావు అని అడిగేసరికి మల్లన్న అంటున్నాడు, అవును నాన్న, ఈ రోజు నాకు బాగానే దొరికింది అని చెప్పాడు. ఎవరో కూతురు పెళ్లి కోసమని డబ్బులను తీసుకుని వెళుతూ నాకు చిక్కాడు అని అనేసరికి మల్లయ్య తండ్రి అంటున్నాడు, ఎందుకు వాళ్ళు ఉసురు పోసుకుంటావు? కూతురి పెళ్లి కోసం తీసుకుని వెళ్లే డబ్బుని నువ్వు దోచుకున్నావు, నీకు ఎంత పాపం తగులుతుందో అని అనేసరికి మల్లయ్య తండ్రితో చెప్తున్నాడు, నువ్వే కదా నాకు ఈ విద్యను నేర్పించావు. నువ్వు నేర్పించేటప్పుడు నీకు తెలియదా ఇది పాపమని? నువ్వు దొంగతనాలు చేసినప్పుడు నీకు తెలియదా ఇది పాపమని? ఇప్పుడు వచ్చి నాకు నీతులు చెప్తున్నావా? మల్లయ్య తన తండ్రిని వెళ్ళి పని చూసుకోమని చెప్తాడు. మల్లయ్య తండ్రి చెప్తున్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టే ఇవన్నీ ఆపేశాను, అందుకే నిన్ను కూడా ఈ పాపపు పనుల నుండి తప్పుకోమని చెప్తున్నాను. నీకు ఉన్న దాంట్లోనే కొంత భూమిని వ్యవసాయం చేసుకోవచ్చు కదా, నీకు ఎందుకు ఈ అత్యాశ? నీకు చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టమని చెప్పాడు. తండ్రి ఆ మాటలను చెప్తుంటే మల్లయ్య అంటున్నాడు, నీ నీతి కబుర్లు వినే ఓపిక ఇక్కడ ఎవరికీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తండ్రి చెప్పిన మాటలన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి ఇంట్లోనికి వెళ్ళాడు. తను తీసుకుని వచ్చిన డబ్బుని భార్య చేతిలో పెడుతూ, ఇందులో చాలా ధనం ఉంది, మళ్ళీ ఒక వారం రోజుల వరకు నన్ను బయటకు వెళ్ళమని చెప్పవద్దు అని చెప్పాడు. మల్లయ్య భార్య అంటుంది, మీ నాన్న నిన్ను దారిలో అడ్డుకుని ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను ఏదైనా డబ్బు అడుగుతున్నాడా అని అడిగింది. అదేమీ లేదు, ఈ దొంగతనాలను మానేయమంటున్నాడు అని చెప్పాడు. మల్లన్న ఇలా దొంగతనాలు చేయడం పాపము అని చెప్పాడు. మా నాన్న నన్ను దొంగతనాలు మానేయమని చెప్తున్నాడు అని చెప్పేసరికి మల్లన్న భార్య అంటుంది, ఇప్పుడే కదా తిన్నాడు మీ నాన్న, అది అరిగే వరకు అలాగే మాట్లాడుతాలే, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పింది. మల్లయ్యని అడుగుతోంది, పిల్లల కోసం ఏమైనా తీసుకుని వచ్చారా లేదా అని అడిగేసరికి మల్లయ్య చెప్తున్నాడు, పిల్లల కోసం మిఠాయిలను బట్టలను తీసుకుని వచ్చాను అని చెప్పాడు. పిల్లలను తెరవమని చెప్పేసరికి పిల్లలు ఇద్దరూ కూడా మల్లయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నాన్న మేము ఇక్కడే ఉన్నాము, మాకు తెచ్చిన బట్టలు ఏవి అని చెప్పి ఆ బట్టలను తీసుకుని, బట్టలు చాలా బాగున్నాయి అని చెప్పి పిల్లలిద్దరూ కూడా చాలా సంతోషపడ్డారు. మల్లయ్య పిల్లవాడు అడుగుతున్నాడు, ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా నీతో పాటే తీసుకుని వెళ్ళమని అడిగేసరికి మల్లన్న అంటున్నాడు, నువ్వు ఎందుకు ఈ పనికి, ఈ వృత్తి నాతోనే అంతం కావాలి అని చెప్పాడు. నిన్ను ఇందులోకి దించడం నాకు ఇష్టం లేదు. ఆ రోజంతా కూడా మల్లన్న చాలా సంతోషంగా తన కుటుంబంతో గడిపాడు. వారం రోజులు గడిచిపోయిన తర్వాత యథాప్రకారంగా మల్లన్న మళ్ళీ దొంగతనాలకు బయలుదేరాడు. మల్లన్న అనుకుంటున్నాడు, ఈ రోజు గోరీదారిలో కాపు కాయాలి. మొన్న దొంగతనం చేసిన దారిలో రాజుభటులు ఉండే అవకాశం ఉంది. ఆ దారిలో నుండి వస్తున్న సుబ్బయ్య, అతని కూతురు సుజాత, సుబ్బయ్య కూతురుతో చెప్తున్నాడు, అమ్మా మనము తొందరగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి. మనము ఇంటికి చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే నీకు ఇప్పుడే వివాహం జరిగింది, మీరు కొత్త జంట, సాయంత్రం అవ్వకముందే ఇంటికి చేరుకోవాలి అని సుబ్బయ్య కూతురుతో చెప్పేసరికి కూతురు అడుగుతోంది, నాన్న ఈ దారిలో దొంగతనాలు ఉండవు అని చెప్పావు కదా,
అప్పుడు సుబ్బయ్య చెప్తున్నాడు, అవును, ఇది పోయినసారి వెళ్ళిన దారి కాదు అని సుబ్బయ్య చెప్పి, ఇది వేరే దారి, అడవి మార్గం దాటిపోయిన తర్వాత మనం ఏదైనా తిందాము అని చెప్పాడు. వాళ్ళని చూడగానే మల్లన్న అనుకుంటున్నాడు, చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఉన్నారు, నగలు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా ఉన్నాయి అని మల్లన్న అనుకుంటున్నాడు. వీళ్ళను దోచుకుంటే 10 రోజుల వరకు నేను విశ్రాంతి తీసుకోవచ్చు అని మల్లన్న అనుకుంటున్నాడు. మీ దగ్గర ఉన్న నగలు డబ్బు మొత్తము కూడా నాకు ఇచ్చేయండి, లేదంటే మీరు ప్రాణాలతో బయటపడలేరు అని చెప్పేసరికి సుబ్బయ్య అంటున్నాడు, చూడు బాబు, నా కూతురికి వివాహము 2 రోజుల క్రితమే జరిగింది. వీళ్ళు కొత్త దంపతులు, ఇదిగో నా దగ్గర ఉన్న డబ్బు తీసుకుని మమ్మల్ని వదిలిపెట్టు. సుబ్బయ్య అంటున్నాడు, మేము ఈ విషయాలను ఎవ్వరితోనూ కూడా చెప్పము అని అడిగేసరికి మల్లన్న అంటున్నాడు, నీ దగ్గర ఉన్న నగలను కూడా ఇవ్వమని అడిగాడు. నీకు తెలియదా ఈ దారిలో ఎంతమంది ప్రాణాలను కోల్పోయారో? మీ ప్రాణాల మీద ఆశ ఉంటే డబ్బు నగలు అక్కడ పెట్టి వెళ్ళిపోండి. సుబ్బయ్య ఉన్న నగలన్నింటినీ కూడా ఒక సంచిలో కట్టి పెట్టాడు. ఇది తీసుకుని మమ్మల్ని వదిలేయమని అడిగాడు. మల్లన్న అడుగుతున్నాడు, నీ కూతురు మెడలో ఉన్న మంగళసూత్రము చంద్రహారాలను ఎవరు ఇస్తారు అని అడిగేసరికి వాటిని కూడా తీసి అక్కడ పెట్టమని అడిగాడు. అప్పుడు సుబ్బయ్య కూతురు అంటుంది, అయ్యా దొంగగారు, మా అమ్మగారు గుర్తుగా ఈ చంద్రహారాలు నా దగ్గర ఉంచుకున్నాను, దయచేసి దీనిని మాత్రము ఇవ్వమని అడగవద్దు అని అడిగింది. మల్లయ్య అంటున్నాడు, ఇటువంటి దయా దాక్షిణ్యాలు మా దొంగలకు ఉంటే మేము మా వృత్తిని చేసినట్లే. నువ్వు తీసి ఇస్తావా లేదా నన్ను లాక్కోమంటావా? మర్యాదగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అని అడిగేసరికి సుబ్బయ్య అంటున్నాడు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఆ తాళి తీసి ఇవ్వమనడం న్యాయం కాదు అని చెప్పేసరికి మల్లయ్య మాటలతో చెప్తే ఇక మీరు వినేలాగా లేరు, నా కత్తికే పని చెప్తాను అని అంటూ కత్తి తీసి సుబ్బయ్యను ఒక్క పోటు పొడిచాడు. సుబ్బయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు సుబ్బయ్య కూతురు ఏడుస్తూ ఉండగా మల్లయ్య అడుగుతున్నాడు, నీ దగ్గర ఉన్న వస్తువులను తీసి ఇస్తావా లేదా నీకు కూడా ఇదే గతిని పట్టించమంటావా అని అడిగేసరికి ప్రాణాల మీద ఉన్న భయంతో ఆ వస్తువులను తీసి వాళ్ళిద్దరూ కూడా మల్లయ్యకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతున్న సంఘటనని అంతా కూడా చెట్టు మీదనున్న ఒక రాక్షసుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిందకి వచ్చి మల్లన్నతో అంటున్నాడు, ఈ రోజు నీకు బాగానే గిట్టుబాటు అయినట్టుంది కదా, ధనము బంగారంతో పాటు చంద్రహారాలను కూడా నువ్వు దొంగిలించావు, వీటన్నింటినీ దక్కించుకోవడం కోసము నిండు ప్రాణాలను తీసావు అని అనేసరికి మల్లన్న అంటున్నాడు, నా సంగతి నీకెందుకు గాని, నువ్వు ఎవరు? నేను ఎటువంటి రాక్షసుడికి కూడా భయపడను అని అనేసరికి రాక్షసుడు అంటున్నాడు, నేను భయపెట్టే రాక్షసుడిని కాదు. రాక్షసుడు అన్నాడు, నేను బుద్ధి చెప్పే రాక్షసుడిని. ఇవన్నీ ఎందుకు గాని, నువ్వు ఎందుకు ఈ విధంగా దారిలో వెళ్లే వారి దగ్గర ఈ ధనాన్ని బంగారాన్ని అన్నింటినీ కూడా దోచుకుంటున్నావు అని అడిగేసరికి మల్లయ్య అంటున్నాడు, ఎందుకు అంటావేమిటి, నేను నా భార్యా బిడ్డలు సుఖంగా జీవించడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాను, మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా ఉండడానికి అని చెప్పేసరికి రాక్షసుడు అడుగుతున్నాడు, నీ భార్యా బిడ్డలు సంతోషంగా ఉండడానికి ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడడం లేదు, నీ భార్యా బిడ్డలంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడు. మల్లయ్య అంటున్నాడు, నేను ఏం చేసినా వాళ్ళ కోసమే కదా. ఈ చంద్రహారాల గొలుసు గురించి చాలా రోజుల నుండి నా భార్య నన్ను అడుగుతోంది. ఈరోజు ఆమె మొహము ఈ హారాన్ని చూడగానే సంతోషంతో వెలిగిపోతుంది. అప్పుడు రాక్షసుడు అడుగుతున్నాడు, వాళ్ళు సుఖంగా ఉండడానికి నువ్వు ఇన్ని పాపాలను చెయ్యాలా? రాక్షసుడు అంటున్నాడు, నీ తర్వాత ఈ పాపాలను తప్పకుండా నువ్వు అనుభవించక తప్పదు, నీకు దీనికి తగిన ప్రాయశ్చిత్తం తప్పకుండా జరుగుతుంది. మల్లయ్య అంటున్నాడు, ఇవన్నీ బూటకాలు, పాపాలు పుణ్యాలు అనేవి ఏమీ లేవు. మల్లయ్య అంటున్నాడు, ఈ రోజు దొరికింది నాది, రేపు ఇంకొకరిది, అంతేగాని ఈ పాపాలు పుణ్యాలు అనేవి ఏమీ లేవు అని చెప్పేసరికి రాక్షసుడు అంటున్నాడు, నేను అలానే అనుకునేవాడిని, నేను పోయిన జన్మలో పెద్ద దోపిడీ దొంగను, నాకు పాప భీతి ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నానో, ఈ రాక్షస జన్మను ఇంకా 1000 సంవత్సరాల పాటు నేను అనుభవించాలి. ఇప్పటికైనా నా మాట విను, నువ్వు ఈ పాపపు పనులను చెయ్యవద్దు, నేను అనుభవిస్తున్నాను కాబట్టే నీకు చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని చెప్పేసరికి మల్లయ్య అంటున్నాడు,
నేను ఈ వృత్తిని ఆపేసినట్లయితే నా భార్య బిడ్డలు ఎలా సంతోషంగా ఉంటారు? వాళ్ళను నేను ఎలా సంతోషంగా చూసుకోగలుగుతాను? వాళ్ళు అడిగినవన్నీ నేను ఎలా తెచ్చివ్వగలుగుతాను? నేను దొంగతనాలను తప్ప ఇంకేమీ చెయ్యలేను అని అనేసరికి రాక్షసుడు అంటున్నాడు, నీ భార్య పిల్లల కోసమే కదా ఎంత పెద్ద పాపాన్ని చేస్తున్నావు. అయితే నువ్వు ఒక చిన్న పనిని చెయ్యి. నువ్వు ఇప్పటికే చాలా పాపాలను మూటకట్టుకున్నావు. ఈ డబ్బు నగలతో పాటు నీ పాపాలను కూడా వారికి సమానంగా పంచు. అప్పుడు నీ భార్య పిల్లలు నీ పాపాన్ని తీసుకోవడానికి ఏ మాత్రము కూడా ఇష్టపడరు. కావాలి అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూడమని చెప్పాడు. మల్లయ్య అంటున్నాడు, నేనంటే నా కుటుంబంలోని వారందరికీ కూడా చాలా ఇష్టము. వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు. అటువంటిది ఈ పాపాన్ని పంచుకుంటే వాళ్ళకి పోయేదేముంది? ఖచ్చితంగా వాళ్ళు ఈ పాపాన్ని పంచుకుంటారు అని చెప్పి తను వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు అడిగిన చంద్రహారాలు బోళ్ళంత డబ్బుని నేను తీసుకుని వచ్చాను. ఇప్పటి నుండి నెల రోజుల వరకు నేను దొంగతనాన్ని చేయవలసిన పని లేదు. భార్య అంటోంది, నేను ఎప్పటి నుండో అడుగుతున్నా చంద్రహారాలు తీసుకుని వచ్చారా అని చెప్పి దాన్ని చూసి చాలా సంతోషపడిపోయింది. మల్లయ్య అంటున్నాడు, నువ్వు ఏమడిగినా కూడా కాదనకుండా నేను తీసుకుని వస్తున్నాను కదా అని చెప్పేసరికి భార్య అంటుంది, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టము అని చెప్పింది. మల్లయ్య భార్యను అడుగుతున్నాడు, నేను మీకోసం ఎంత చేస్తున్నాను కదా, నువ్వు మా కోసం ఒక చిన్న పనిని చేస్తావా అని. మల్లయ్య భార్య మీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏం చెయ్యాలో చెప్పమని అడిగింది. మల్లయ్య అంటున్నాడు, వీటన్నింటినీ నీకోసం తీసుకుని రావడానికి నేను చాలా పాపాలను చేస్తున్నాను. నేను మనుషుల ప్రాణాలను తీసి ఈ చంద్రహారాలను నీకు తీసుకుని వచ్చాను. మరి నాకు చాలా పాపం తగిలింది కదా, దాంట్లో నుండి సగం పాపాన్ని పంచుకుంటావా అని అడిగాడు. మల్లయ్య భార్య అంటుంది, భార్య ఏది కోరితే అది తెచ్చి ఇవ్వవలసిన బాధ్యత భర్తకు ఉంది. నువ్వు దొంగతనం చేసి తీసుకుని వచ్చావా, కష్టపడి తీసుకుని వచ్చావా, అవన్నీ కూడా నాకు అవసరం లేదు. చేసిన పాపాలు అన్నీ కూడా నువ్వు చేసి అందులో సగం పాపాలను నన్ను పంచుకోమంటే ఎట్లా? అది కుదరదు. నాకు పాపం వద్దు, నేను నరకానికి వెళ్ళను. అప్పుడు మల్లయ్య కొడుకు అడుగుతున్నాడు, అమ్మా నరకం అంటే ఏమిటమ్మా అని. పాపం అంటే ఏమిటి అని మల్లయ్య భార్య చెప్పింది, పాపాలంటే మీ నాన్న చేసే దొంగతనాన్ని దారిదేతడిలు, వేరే వాళ్ళ కష్టార్జితాన్ని మనం దోచుకోవడమే, వీటినే పాపాలు అంటారు. ఈ పాపాలను చేసి నరకానికి పోతారు. నరకంలో చాలా కఠినమైన శిక్షలను అనుభవించాలి. మల్లయ్య కొడుకును అడుగుతున్నాడు, నువ్వు నా పాపాలను పంచుకుంటావా అని. కొడుకు చెప్తున్నాడు, ఈ పాపాలు ఏమీ కూడా నాకు వద్దు అని. మల్లయ్య భార్య చెప్తుంది, నేనే కాదు నీ కడుపున పుట్టిన బిడ్డను కూడా మీ పాపాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు. నువ్వు చేసిన పాపాలు అన్నీ నీకే ఉంటాయి, కానీ ఎవ్వరూ ఈ పాపాలను పంచుకోరు. నువ్వు మంచి పనులను చేసి వీటన్నింటినీ తీసుకుని వస్తానంటే మేమేమైనా కాదన్నామా? ఆ మాటలు విన్న మల్లయ్య వెంటనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాక్షసుడు అడుగుతున్నాడు, ఏం మల్లన్నా మళ్ళీ వెనక్కు వచ్చావు అని. చూస్తుంటే నీ పాపాలను మొత్తము నీ కుటుంబానికి ఇచ్చేసినట్లుగా ఉన్నావు. మల్లన్న అంటున్నాడు, మీ వెటకారాలు నాకు అర్థమయ్యాయి. వాళ్ళు నా పాపాలను పంచుకోవడానికి ఒప్పుకోలేదు. వాళ్ళను పోషించడము నా బాధ్యత అంటున్నారు. రాక్షసుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పాను కదా నీ పాపాలను పంచుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోరని. మల్లన్న అడుగుతున్నాడు, నాకు ఈ పాపాల నుండి ముక్తి లేదా అని, దీని నుండి నేను ఎలా బయటపడాలి అని. రాక్షసుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా నువ్వు ఇవన్నీ వదిలేసి ఉన్న దాంట్లోనే ఎదుట వాళ్ళకి సహాయపడుతూ ఉండు. పుణ్యకార్యాలను చేయడానికి ప్రయత్నించు. నెమ్మది నెమ్మదిగా నీ పాపాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. రాక్షసుడు మాటలు విన్న తర్వాత మల్లన్న ఎవరు చేసిన పాపాలను వారు అనుభవించవలసిందే అన్న విషయాన్ని గమనించి సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలను చేస్తూ మిగిలిన జీవితాన్ని మంచిగా గడపడం ప్రారంభించాడు. ఆ విధంగా భార్య గాని భర్త గాని చేసిన పాపాలను వారి కుటుంబం పంచుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.